భోగి మంటల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవోను దగ్ధం చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. వాళ్ళకి ఇంకా భవిష్యత్తులో మిగిలింది దహనాలు దగ్ధాలే. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎడ్యుకేషన్ సిస్టంలో పీపీపీ విధానం అనేది చాలా స్వాగతించాల్సిన విషయం. P4 పద్ధతి అని చెప్పి ఏదైతే డబ్బులు ప్రజలను పీడించి మరి ఏదైతే వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారో, మెడికల్ కాలేజీలు కట్టడం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేసి ఉండడం కాదు. వైద్యం పేద మధ్యతరగతి కుటుంబాలకు సుదూరంగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. సంక్రాంతి అంటేనే తెలుగువారు ఎంతో వైభవంగా జరుపుకునే పండగ సంక్రాంతి. ఈ సంక్రాంతిలో మొదటి రోజు భోగి సెలబ్రేషన్స్ ఎంతో బాగా చేసుకుంటారు. కడపలో కూడా టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు ఈ భోగి సెలబ్రేషన్ చేశారు. కానీ ఈ భోగి సెలబ్రేషన్స్ టీడీపీ అలాగే వైసీపీ రాజకీయ కామెంట్స్ చేయడం వల్ల కొద్దిగా హాటుగా ఈ భోగి సెలబ్రేషన్ జరిగిందని చెప్పవచ్చు. అసలు ఒక పక్క టీడీపీ ఏమి కామెంట్ చేశారు, వైసీపీ ఏ కామెంట్ చేశారు ఒకసారి మనం చర్చించుకుంటే, టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు వైసీపీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీపీ పద్ధతిని తప్పులు పడుతూ వైసీపీ వాళ్ళు ఆ జీవోను ఈరోజు భోగి మంటల్లో దగ్ధం చేయడం జరిగింది. దీనిపైన స్పందించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి వైసీపీ గవర్నమెంట్లో ఏ అభివృద్ధి చేయకపోయినా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్చుకోలేకే మా పీపీపీ పద్ధతి జీవోను వాళ్ళు భోగి మంటల్లో వేసి కాల్చడం జరిగింది. వైసీపీ వాళ్ళు పీపీపీ విధానాన్ని కాదు దగ్ధం చేయాల్సింది, వాళ్ళ యొక్క పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన విధానాన్ని దగ్ధం చేసుకుంటున్నారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ వైసీపీ నాయకులు కావచ్చు, అలాగే వైసీపీ పార్టీ వాళ్ళు కావచ్చు, కూటమి ప్రభుత్వం ఈ పీపీపీ పద్ధతి ద్వారా ఎంతో అంటే ఒక పక్క విద్యారంగం కావచ్చు, ఒక పక్క వైద్య రంగం కావచ్చు, ఈ పీపీపీ పద్ధతితోనే అభివృద్ధి చెందుతుందని చెప్పి ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. అలాగే వైసీపీ వాళ్ళు కూడా ఈరోజు భోగి సెలబ్రేషన్ చేస్తూ పీపీపీ పద్ధతి తీసుకురావడం వల్ల సామాన్యులు చదువుకోలేని పరిస్థితి. అంటే వైసీపీ గవర్నమెంట్లో దాదాపు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే కూటమి ప్రభుత్వము ఆ మెడికల్ కాలేజీని కాలరాసింది. దీనివల్ల పేద విద్యార్థి ఈ పీపీపీ పద్ధతి ద్వారా ఒక పేద విద్యార్థి చదువుకోవాలంటే కోట్ల రూపాయలు పెట్టాల్సి వస్తుంది. అదే వైసీపీ గవర్నమెంట్లో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీని కొనసాగిస్తే పీపీపీ పద్ధతి కొనసాగించుకోకుండా ఈ పీపీపీ పద్ధతి తీసుకొచ్చి చేయడం వల్ల అట్లా ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు మొత్తము రాష్ట్రమే నాశనం అవుతుందని చెప్పి కూడా ఒక పక్క వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా కామెంట్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయం జరిగితే మరి ఆ కాలేజీలన్నీ కూడా మరి ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్ళిపోతే మరి వైద్యం పేద మధ్యతరగతి కుటుంబాలకు సుదూరంగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఎవరు కూడా అఫోర్డ్ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఒక MBBS చదవాలంటే ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కోట్ల రూపాయలు కావాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్ళిపోతే కోట్ల రూపాయలు ఉన్నవాడే MBBS చదివించగలడు. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించి మరి ఈ ప్రజాప్రతినిధులు మనకు అవసరమా అని చెప్పి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఓవరాల్గా ఈరోజు ఇరు పార్టీలు భోగి మంట సెలబ్రేషన్ చేసినప్పటికీ రాజకీయ కామెంట్స్తో ఒక విధంగా హీటు పుట్టిందని చెప్పవచ్చు. ఇరు పార్టీలు ఏం మాట్లాడాయో ఒకసారి మనం విందాం. నమస్కారం. 2026వ సంవత్సరం భోగి సంక్రాంతి కనంబ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అలాగనే 2 రాష్ట్రాలు అభివృద్ధి ప్రదంలో ముందుకెళ్తూ భారతదేశంలో మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటూ కడప నియోజకవర్గము భవిష్యత్తులో మరింత అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ఈరోజు కూటమికి సంబంధించిన సభ్యులందరూ ఇంకా ప్రజలకు తోడుకుంటూ ప్రజాసేవలో ముందుకెళ్లాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి భోగి సంక్రాంతి వాళ్ళకి ఇంకా భవిష్యత్తులో మిగిలింది దహనాలు దగ్ధాలే. అత్యంత ఎడ్యుకేషన్ సిస్టంలో పీపీపీ విధానం అనేది చాలా స్వాగతించాల్సిన విషయం. ఒక చదువుకున్న వ్యక్తిగా కాలేజీల నిర్వహణ, ముఖ్యంగా మెడికల్ కాలేజీల నిర్వహణ ఎంత కష్టతరమో అవగాహన ఉన్న మనిషిగా నేను
పిపిపి విధానాన్ని ఈ సందర్భంగా సమర్థిస్తున్నాను. ఈరోజు మెడికల్ కాలేజీలు కట్టడం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేసి ఉండడం కాదు. మెడికల్ కాలేజీ నిర్వహణ అంటే ప్రజలకు మెడికల్ కాలేజీని, విద్యార్థులకు మెడికల్ సీట్లను అందుబాటులో తీసుకురావాలి అని అంటే దాని సమగ్ర నిర్వహణ అనేది ముఖ్యం. దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు పేషెంట్స్, ఎక్విప్మెంటు, ప్రొఫెసర్సు, అలాగనే వివిధ విభాగాల్లో పరిపూర్ణంగా ఒక సిస్టమేటిక్గా చేయాల్సి ఉంటుంది. ఈరోజు వైసీపీ వాళ్ళు పిపిపి విధానాన్ని కాదు దగ్ధం చేయాల్సింది, వాళ్ళ యొక్క పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన విధానాన్ని దగ్ధం చేసుకుంటున్నారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 5 సంవత్సరాలు ఏమీ చేయలేని వాళ్ళు ఇంకా రాబో కాలంలో ఆ పార్టీ అంటూ ఉంటే దగ్ధాలు ఇలాంటి రోడ్ల మీదకి వచ్చి చేసుకుంటూ టైంపాస్ చేస్తారంటే దాని గురించి మనం కూడా పెద్దగా మన టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మరి ఈరోజు భోగి సందర్భంగా భోగి మంటల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రైవేటీకరణకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవోలను దగ్ధం చేసే కార్యక్రమాన్ని మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మరి ఆ దగ్ధం చేస్తూ మరి ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వ పెద్దలకు మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధిని ప్రసాదించు ప్రభు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ ప్రార్థించడం జరిగింది. నిజంగా ఒక ప్రజాప్రతినిధి అనే మాటలేనా ఇది? అంటే ప్రజల చేత వీళ్ళు ఎన్నుకోబడలేదా అంటే దీని ద్వారా మనకు స్పష్టమవుతుంది. వీళ్ళందరూ కూడా ఈరోజు ఉండే ప్రజాప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకోబడలేదు, ప్రజల ఓట్లు వీళ్ళకు వేసి గెలిపించలేదు. ఈరోజు ఈవీఎం మిషన్ల ద్వారా ఈవీఎం మిషన్లు మేనేజ్ చేసి ఈరోజు ప్రజాప్రతినిధులుగా గెలవడం వల్లనే మరి ఈరోజు వాళ్ళకు ప్రజా సమస్యలు పట్టవు. మరి ఈరోజు జగన్మోహన్ గారు తీసుకునే నిర్ణయం ఏంటి? ఆయన స్వార్థం కోసమా? మరి ఈరోజు మన కడపలో రిమ్స్ హాస్పిటల్ ఉంది, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. మరి అక్కడ ప్రజలకు ఉచితంగా విద్య అందుతుంది. మరి అక్కడే మెడికల్ కాలేజ్ ఉంది, అక్కడ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మరి ఈరోజు ప్రభుత్వం గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ ఫ్రీకే మరి వాళ్ళకందరికి కూడా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంది. మరి ఈరోజు మన కడప ఎమ్మెల్యే గారి పరిస్థితి చూస్తూ ఉంటే ఆమెకు ప్రజా సమస్యలు పట్టవు. ప్రజలను పీడించి ఏ రకంగా ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నాడో, ఏదైతే P4 పద్ధతి అని చెప్పి ఏదైతే డబ్బులు ప్రజలను పీడించి మరి ఏదైతే వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారో మరి అదే రకంగా మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి మరి విద్యను, వైద్యాన్ని వ్యాపారంగా మలిచేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి మరి వీళ్ళందరూ కూడా ఒత్తాసు పలుకుతున్నారు. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మరి భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయం జరిగితే మరి ఆ కాలేజీలన్నీ కూడా మరి ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్ళిపోతే మరి వైద్యం పేద మధ్యతరగతి కుటుంబాలకు సుదూరంగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఎవరు కూడా అఫోర్డ్ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఒక ఎంబీబీఎస్ చదవాలంటే ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ₹1,00,00,000 కావాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్ళిపోతే ₹1,00,00,000 ఉన్నవాడే ఎంబీబీఎస్ చదివించగలడు. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించి మరి ఈ ప్రజాప్రతినిధులు మనకు అవసరమా అని చెప్పి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని